ఇండియాలో ఇల్లు కొనడం అదో పెద్ద కల కదా. కాని ఆ కలతో పాటే బోలెడన్ని చిక్కులు భయాలు కూడా వస్తాయి. ఈరోజు మనమా చిక్కులన్నిటినీ విడదీసి మన జీవితంలోనే అతి పెద్ద పెట్టుబడిని ఎలా సేఫ్గా మార్చుకోవాలో చాలా సింపుల్గా చూద్దాం. ఎంత కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు నిజంగా చట్టపరంగా మనదేనా? అబ్బా, ఈ ఒక్క ప్రశ్న చాలదు ఎవరికైనా నిద్ర లేకుండా చేయడానికి. అసలీ భయానికి కారణమేంటి? మరి దీన్ని దాటడమెలాగో ఇప్పుడే చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ మన ప్రాపర్టీ మార్కెట్లో ఉండే రిస్కులేంటి, తర్వాత అగ్రిమెంట్ యాజ్ సేల్ డీడ్ మధ్య తేడా, ఆ తర్వాత రేరా అనే మన సేఫ్టీ నెట్ గురించి, ఇంకా మన ఓనర్షిప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎన్ఆర్ఐల కోసం రూల్స్ ఏంటి, చివరగా నిజంగా ఇల్లు కొనేవాళ్లకి ఆ ఊరికే ఇన్వెస్ట్ చేసేవాళ్లకి తేడా ఏంటో కూడా చూద్దాం. రైట్, ఇక మనం మొదటి పాయింట్కొచ్చేద్దాం. అదేంటంటే ద గ్రేట్ ఇండియన్ ప్రాపర్టీ పజిల్. వినడానికి బావుంది కదా, కాని అసలు ఇందులో ఉన్న రిస్క్లేంటో చూద్దాం పదండి. ఇక్కడ చూడ్డానికి ఇవి జస్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్లా అనిపించొచ్చు, కానీ వీటిలో ప్రతీదీ ఎంతోమంది అనుభవించిన కష్టమే. ప్రాపర్టీ టైటిల్స్ సరిగ్గా లేకపోవటం, కట్టినిల్లు చేతికి రావడానికి ఏళ్లకు ఏళ్లు పట్టడం, అసలు అర్థం కాని వన్ సైడ్ అగ్రిమెంట్లు, ఏమీ పట్టించుకోని బిల్డర్లు, ఇవన్నీ కలిసి రియల్ ఎస్టేట్ను చాలా కాంప్లికేటెడ్గా మార్చేసేయి. వీటన్నింటికీ తోడు ఈ బ్లాక్ మనీ సర్క్యులేషన్ ఒక పెద్ద తలనొప్పి అన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే తెలిసాయి. మరి సొల్యూషన్ ఏంటి? ఆ పరిష్కారానికి తాళం చెవులు రెండే రెండు. అవేంటంటే ఈ రెండు ముఖ్యమైన డాక్యుమెంట్లు. చూడండి, ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే మనం చాలా పెద్ద తప్పు చేసినట్టే. సింపుల్గా చెప్పాలంటే అగ్రిమెంట్ ఫర్ సేల్ అనేది ఓ నిశ్చితార్థం లాంటిదనమాట. అంటే భవిష్యత్తులో ఆస్తిని బదిలీ చేస్తానని ఒక ప్రామిస్ చేయడం, అంతే. కాని సేల్ డీడ్ ఇది పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాంటిది. ఇది జరుగుతేనే ఆ ప్రాపర్టీ లీగల్గా మన సొంతమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అసలు మ్యాటర్ అంతా సేల్ డీడ్లోనే ఉంది. అయితే ఈ నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఈ జర్నీ ఎలా ఉంటుందంటే, ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ అగ్రిమెంట్ ఫర్ సేల్ సైన్ చేస్తారు. అందులో ఉన్న కండిషన్స్ అన్నీ పూర్తయ్యాక అప్పుడు ఫైనల్గా సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్, ఆ లాస్ట్ స్టెప్ పూర్తయితేనే ఆ ఇంటికి పూర్తి ఓనర్స్ అయినట్టు లెక్క. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ప్రాపర్టీ గేమ్లో కొనేవాళ్లకు అన్యాయం జరగకుండా చూడటానికి ఒక రిఫరీ వచ్చారు. ఆ రిఫరీ పేరే రేరా. రేరా మిషన్ చాలా సింపుల్. ఇన్నాళ్లూ ఒక పద్ధతి లేకుండా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక గాడిలో పెట్టాలి. ప్రతి డీల్లోనూ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ తీసుకురావాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే హోమ్ బయర్స్ హక్కుల్ని కాపాడటమే దీని మెయిన్ గోల్ అన్నమాట. అసలు రేరా మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. మనం ఫస్ట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి. చూడండి, మనం కట్టిన డబ్బులో 70% ఒక స్పెషల్ అకౌంట్లో పెట్టాలి. ప్రాజెక్ట్ కోసమే వాడాలి. మన పర్మిషన్ లేకుండా బిల్డర్ ప్లాన్ మార్చలేడు. ఇక మోసం చేసే సూపర్ బిల్టప్ ఏరియా కదా, క్లోజ్. మనం వాడే కార్పెట్ ఏరియా ప్రకారమే అమ్మాలి. అంతేకాదు, 5 ఏళ్ల వరకు స్ట్రక్చరల్ ఇష్యూస్ వస్తే బిల్డర్దే బాధ్యత. వావ్ కదా, ఇవన్నీ కొనేవాళ్లకి ఎంత ధైర్యాన్నిస్తాయో కదా. ఓకే, రేరాలాంటి చట్టాలు వచ్చాయి, బానే ఉంది. కానీ కొన్ని సమస్యల మూలాలు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. అదేంటంటే మన దేశంలో ల్యాండ్ టైటిల్స్ రికార్డ్ చేసే సిస్టమ్. ఇప్పుడు ఈ ఫౌండేషన్నే సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వాడుతున్న సిస్టమ్ పేరు ప్రిజంప్టివ్ టైటిలింగ్. అంటే ఏంటంటే మన దగ్గరున్న డాక్యుమెంట్స్ ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తాయి, అంతే. కానీ ఆ టైటిల్ 100% కరెక్ట్ అని గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు. అందుకే ఇన్ని గొడవలు. కానీ ఫ్యూచర్లో రాబోయే కన్క్లూజివ్ టైటిలింగ్ సిస్టంలో గవర్నమెంటే మన టైటిల్కి గ్యారంటీ ఇస్తుంది. అంటే మన ఓనర్షిప్ అప్పుడు యాబ్సల్యూట్గా సేఫ్ అన్నమాట. అసలు ఈ మార్పు ఎంత పవర్ఫుల్లో చూడండి. ఈ కన్క్లూజివ్ టైటిలింగ్ సిస్టమ్ వస్తే రేపు ఎవరైనా వచ్చి ఈ ల్యాండ్ నాది అని గొడవపడితే వాళ్లు మనతో కాదు, డైరెక్ట్గా గవర్నమెంట్తో ఫైట్ చేయాలి. అంటేంటి, రిస్క్ మొత్తం మనమీద నుంచి గవర్నమెంట్కి షిఫ్ట్ అవుతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. రైట్, ఇప్పుడుదాకా ఇక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మరి మన గ్లోబల్ ఇండియన్స్ సంగతేంటి అంటే ఎన్ఆర్ఐలు. వాళ్ళు ఇండియాలో ప్రాపర్టీ కొనాలంటే ఏంటి రూల్స్? ఇది వాళ్లకోసం ఒక స్పెషల్ నోట్. ఎన్ఆర్ఐల విషయంలో రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొనొచ్చు. కానీ అగ్రికల్చరల్ ల్యాండ్,
ఫామ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ కొనడం మాత్రం కంప్లీట్గా బ్యాన్. అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఇండియాలో ఉన్న బంధువుల నుంచి వారసత్వంగా గాని గిఫ్ట్గా గాని వాటిని తీసుకోవచ్చు. సో కొనడం వేరు, ఇలా పొందడం వేరు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇల్లు కొంటున్నది ఉండటానికా లేక జూదమాడటానికా? దీనిమీద మన సుప్రీంకోర్టు వ్యూ ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక తేడా చెప్పింది. కొందరుంటారు, వాళ్లకి ఆ ఫ్లాట్లో ఉండే ఇంట్రెస్ట్ అస్సలుండదు. జస్ట్ రేటు పెరిగాక అమ్మేసి లాభం చూసుకోవాలి. అలాంటి వాళ్లనే స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్ అంటారు. రేరా లాంటి చట్టాలు నిజంగా తలదాచుకోవడానికి ఇల్లు కొనేవాళ్లని కాపాడ్డానికొచ్చాయి, ఇలాంటి స్పెక్యులేటర్స్ కోసం కాదు. సరే, ఒక ఇన్వెస్ట్మెంట్ స్పెక్యులేటివ్ అని ఎలా తెలుస్తుంది? ఇవి కొన్ని రెడ్ ఫ్లాగ్స్. మన అగ్రిమెంట్లో గ్యారంటీడ్ రిటర్న్స్ అని ఉందనుకోండి, లేదా ఏకంగా 25% వడ్డీ ఇస్తాం లాంటి నమ్మశక్యం కాని ఆఫర్స్ ఉన్నా, ఒకేసారి చాలా యూనిట్స్ కొంటున్నా, ఇవన్నీ అనుమానించాల్సిన విషయాలే. అంటే మన అసలు ఇంటెన్షన్ ఇల్లు తీసుకోవడం కాదేమో అనిపిస్తుంది. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఆ ప్రాపర్టీని ఓన్ చేసుకోవడమే అయ్యుండాలి. కాబట్టి ఫైనల్గా ఒక ప్రాపర్టీ కొనే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం వెతుకుతున్నది మన కలల ఇల్లా లేక జస్ట్ ఒక హై రిస్క్ బెట్టా? ఈ ప్రశ్నకు మన దగ్గర క్లియర్ ఆన్సర్ ఉంటే మన జర్నీ సేఫ్గా ఉంటుంది. అప్పుడు మన కలల ఇల్లు లీగల్గా హ్యాపీగా మన సొంతమవుతుంది.